ఫ్రెండ్స్, తుని పాప అయిన జాహ్నవి మిస్సింగ్ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ జరిగింది. అది కూడా జస్ట్ ఒక 24 అవర్స్ బ్యాక్. అయితే అటు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, పోలీసులు కానీ, అలాగే ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వాళ్ళు కానీ ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు వెతుకుతున్నారు. దాదాపుగా 10, 12 రోజులు ఈ మొత్తం అడవిని, పామాయిల్ తోటల్ని అన్నిటినీ థర్మల్ డ్రోన్స్‌తో వాళ్ళు జల్లెడ పట్టేశారు. ఎక్కడ కూడా పాపకి సంబంధించి 1% ఆచూకీ కూడా దొరకలేదు. ఎవరైతే ఆ ప్రత్యక్ష సాక్షి పాపరావు అనే అతను ఉన్నాడో, అతను పాప ఫెన్సింగ్ దాటుతోందని చూపించాడో, అక్కడే పాపకు సంబంధించిన జుట్టు ఉందే తప్ప, ఇంకా పాపకు సంబంధించిన ఏ రకమైన క్లూ కనిపించలేదు. అట్‌లీస్ట్ కుక్ అయినా సరే అటు ఇటు వెళ్తుంది గానీ, అక్కడక్కడ సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది గానీ, పాప మాత్రం కనిపించలేదు. కానీ నిన్న ఏమైంది అంటే, కరెక్ట్‌గా తుని మార్కెట్ యార్డ్ దగ్గర ఒక చిన్నారి పాప, అంటే వయసు సుమారుగా 3 సంవత్సరాలు అలా ఉంటుంది. ఈ పాపకి 2.5 ఏళ్ళు కదా! 3-3.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక చిన్న పాప తప్పిపోయి విపరీతంగా ఏడుస్తుందనమాట. ఒంటి నిండా దెబ్బలున్నాయన్నమాట. అయితే తుని మార్కెట్ యార్డ్ దగ్గర పాప ఏడుస్తోంది అని చెప్పేసి కొంతమంది ఇమ్మీడియేట్‌గా పోలీసులకు చెప్పడంతో, ఖచ్చితంగా ఈ పాపే, అంటే జాహ్నవి పాపే దొరికింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, అంటే అక్కడున్న, అంటే మీడియా వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది వాలంటీర్‌గా కూడా పనిచేస్తున్నారు ఈ పాప దొరకటం కోసం. అంటే ఆ చుట్టుముట్టు ఉన్న గ్రామస్తులు కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న అనకాపల్లి వాళ్ళు కానీ, ఇట్లా రకరకాల మంది పాప కోసం పొద్దున్న, సాయంత్రం దాదాపుగా 8 గంటల పాటు వెతుకుతున్నారు. వీడియో అప్డేట్స్ కూడా పెడుతున్నారు. అయితే సరే అని అందరూ పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి ఆ పాప ఈ తుని పాప కాదు. ఆ పాప వేరే పాప. అయితే ఆ పాపకిను ఈ పాపకి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఆ అమ్మాయిని ఎవరైనా, అంటే ఈ పాపలాగానే వేటగాళ్ళు గాని, లేకపోతే వేరే ఇతర వాళ్ళు కిడ్నాపర్స్ ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? ఆ పాపకి సంబంధించిన అవయవాలు, అంటే చాలామంది అవయవాల కోసం, అంటే కిడ్నీల కోసం, లివర్ కోసం, కళ్ళ కోసం ఇలా ఏదైనా చేశారా? అనే దానిపైన పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, అసలు ఆ పాప గురించి కానీ, ఆ పాపకి సంబంధించి కానీ ఇప్పటివరకు కంప్లెయింట్ రాలేదు. ఇలాగ ఈ పాప దొరికింది అని చుట్టుపక్కల చెప్తే ఎవ్వరు కూడా ఈ పాప మా పాపే అని రా రాను కూడా రాలేదనమాట. చాలా విచిత్రంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ దొరికిన పాప, ఈ పాపకి దొరకడానికి ఏమైనా మనకి క్లూగా మారుతుందా అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఆ పాప శరీరం మీద ఉన్న వేలిముద్రలు, అలాగే పాప హెయిర్ దొరికింది కదా ఫెన్సింగ్ మీద, అక్కడ చాలా మంది వేలిముద్రలు ఉన్నాయి కదా! సో, ఆ వేలిముద్రలు మ్యాచ్ గనక అయితే, బహుశా ఈ వేటగాళ్ళు ఎవరైనా, లేదా పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళ గ్యాంగ్ గాని ఎవరైనా ఉన్నారు అంటే, మేబీ పట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఈ పాపకు సంబంధించే తల్లిదండ్రులు ఎవ్వరు కూడా ఆ పాప మా పాపే, లేదా మా పాప తప్పిపోయింది అని గాని ఎవ్వరు లేరు. సడెన్‌గా తుని మార్కెట్ యార్డ్‌లో ప్రత్యక్షమైంది. ఆ పాప ఏడుస్తూ, ఒంటి నిండా దెబ్బలతో ఉందన్నమాట. మరసలు ఆ పాప ఎక్కడికి సంబంధించిన పాపో తెలియట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసు నడుస్తుంది కాబట్టి పోలీసులు దీన్ని కూడా ఒక క్లూగానే భావిస్తున్నట్టు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ పాప తొందరగానే దొరకాలి అని కోరుకుంటున్నాం. పాప అయితే అడవిలో లేదు, తోటలో లేదు. ఖచ్చితంగా ఎవరో తీసుకెళ్లారు. అయితే ఖచ్చితంగా ఆ పాపని వీళ్ళు బహిరంగంగా కాకుండా ఈ సీసీటీవీ ఫుటేజులకి వాటికి భయపడి పాపకి ఏదన్నా కొంచెం లైట్‌గా షెడేషన్ మత్తు లాంటిది ఏమైనా ఇచ్చి, ఏదైనా చిన్న బ్యాగ్‌లోనో లేదా సూట్ కేస్‌లోనో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చిన్న పాప కదా! చాలా చిన్న పాప. ఓ సూట్ కేస్‌లోనో ఎక్కడో కూడా పట్టేసేసేటట్టుగా ఉందన్నమాట. సో, అది ఈ చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తే గాని దొరకని పరిస్థితుల్లోకెళ్ళిపోయింది ఇప్పుడు. ఎందుకనంటే దాదాపుగా పాప మిస్ అయిపోయి 18 రోజులు అయిపోతుంది.